మీ గురించి మా నా పేరు ఏనుగు మైపాల్ రెడ్డి. సో హుజరాబాద్లోనే మండల్లో రాంపూర్ విలేజ్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగింది. పెట్టిన ఉద్దేశం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మేమే ఒక యాజమాన్యమే విద్యా వ్యవస్థలో మార్పు జరిగింది అని అంటే మీరు ఏమంటారు సార్ దానికి? విద్యా వ్యవస్థలో డెఫినెట్గా మార్పు జరిగింది. సరే, ఇప్పటి వరకు మన కాలేజ్ నుండి ఎంతమంది పిల్లలు బయటకు వెళ్ళారు విద్యార్థులు? మన కాలేజ్ నుంచి వెళ్ళి సుమారుగా ఒక 5,000 మంది విద్యార్థులు 2011 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 2023-24 వరకు ఒక 5,000 మంది బయటికి వెళ్ళడం జరిగింది. చూస్తున్నాం కదా, అప్పుడున్నంత స్ట్రెంత్ ఇప్పుడు ఉంటుంది. మార్పు రావాలి అని అంటే మీరు ఏమని చెప్తారు? ఈ డిగ్రీ స్టేజ్లో పిల్లవాడిని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పిల్లవాడు వెళ్తుండలే వస్తుండలే అనేటువంటి కాకుండా ఎక్కడికి వెళ్తుండు, ఎవరితో తిరుగుతుండు, ఎటువంటి అలవాట్లు ఉన్నాయి అనేది కంపల్సరీ తల్లిదండ్రులు అనేటువంటిది పిల్లలను నియంత్రించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. సెల్ ఫోన్ వాడడం వల్ల విద్యార్థుల్లో ఏదైనా ప్రభావం ఉంటుందంటారు? అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా విద్యా సంస్థలు అనేటివి మూతపడిపోవడం జరిగింది. సో ఆర్థికంగా అలా మూతపడడానికి గల కారణాలు ఏంటి అంటే, కాలేజీలు మూతపడిపోయినాయి కదా, సో అందులో పనిచేసే లెక్చరర్స్ వాళ్ళు కొంత జాబ్ ఫెసిలిటీ అనేది కోల్పోవడం జరిగింది. క్లోజ్ అవ్వడం వల్ల వాళ్ళపైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఒకప్పుడు మన హుజరాబాద్లో దాదాపు ఒక 200 నుంచి 300 మంది అధ్యాపకులు వివిధ కాలేజీల్లో పనిచేసేవాళ్ళు.